జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ మారిషస్లో జరిగింది. మారిషస్లో జరిగినటువంటి ఈ కాంక్లేవ్కి ఈవెన్ మన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. అయితే ఇందులో కీలకంగా కనిపిస్తున్నది మాల్దీవ్స్ ఈ కీ సెక్యూరిటీ డైలాగ్కి రాలేదు, కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్కి రాలేదు. సో దీన్ని ఎట్లా చూడాలి? ఇండియన్ ఓషన్ రీజియన్లో ఇప్పటికే ఇండియన్ ఓషన్ రీజియన్లో భారతదేశం విపరీతమైనటువంటి ప్రయత్నం అయితే చేస్తోంది. ఇక్కడ ఉన్న దేశాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడం కావచ్చు, మనమే వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేసే స్థాయికి మనం చేరుకుంటూ ఉన్నాం. ఈవెన్ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్, మన ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ కావచ్చు, రకరకాల పద్ధతుల్లో భారత్ తనదైన పాత్రను పోషిస్తోంది. ఈ కీలకమైనటువంటి ఈ మీటింగ్కి మాల్దీవ్స్ గైర్హాజరవ్వడాన్ని ఎలా చూడాలి? తప్పకుండా అది భారతదేశానికి వ్యతిరేకమైన చర్య కిందే మనం భావించాలి. ఎందుకంటే కొలంబో డైలాగ్స్కి సంబంధించి, సెక్యూరిటీ డైలాగ్స్ సంబంధించి భారతదేశమే పెద్దన్న పాత్ర పోషిస్తుంది. మిగతావన్నీ చిన్న చిన్న దేశాలు, సీషెల్స్ కావచ్చు, మొరీషియస్ కావచ్చు, మాల్దీవ్స్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఇవన్నీ చిన్న చిన్న దేశాలు. కాబట్టి చిన్న దేశాల కంటే అన్నింటినీ పెద్ద దేశం కాబట్టి భారతదేశమే కీలక పాత్ర పోషిస్తుంది. దీనికి మాల్దీవ్స్ రాలేదు అంటే కనుక మన సైన్యం అక్కడి నుంచి ఇప్పటికి కూడా తీయలేదు. 70 మంది ఉన్నారు మన సైనికులు, అంతే. అక్కడ సైనికులు అంటే బేసిక్గా మన నేవీ ఆఫీసర్స్ ఉన్నారు, హెలికాప్టర్ పైలట్స్ ఉన్నారు కొంతమంది. ఈ 70 మందిని వెనక్కి తీసుకోలేదు కాబట్టి దాన్ని ప్రొటెస్ట్గా వాళ్ళు చేశారు. సరే, దీనికి కారణం చెప్పలేదు, ఎందుకు రాలేదు అని కారణం చెప్పలేదు, కానీ మనకు అర్థమవుతుంది, స్పష్టమవుతున్నది. దీనికి 2 రోజుల ముందర మోదీ గారు COP28లో యూఏఈలో మువాజో, ప్రెసిడెంట్ మువాజోని కలిశారు. ఆయన కలిసి ఇద్దరు చర్చించుకున్నారు. ఒక 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 కమిటీ లాంటిది ఏర్పాటు చేసి 2 దేశాల మధ్య ఉన్నటువంటి మైత్రిని ఇంకా పెంచే దిశగా ప్రయత్నం చేద్దామని కూడా ఒప్పుకున్నారు వాళ్ళు. అయినా కానీ ఈ 70 మందిని వెనక్కి తీసుకోవాలని మొండిపట్టు పట్టడం వాళ్ళు, భారతదేశం మాత్రం తీసుకోవట్లేదు. వాళ్ళు చెప్పిన ఆదేశాలు మనం పాటించట్లేదు, మనం అక్కడ ఉండదలుచుకున్నాం మనం. కాబట్టి ఈ టగ్ ఆఫ్ వార్లో వాళ్ళు రావడం మానేశారు వాళ్ళు. కరెక్ట్. సో చూద్దాం రాబోయే రోజుల్లో మరి చైనా అని వాళ్ళు అక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా, చైనా ఇన్ఫ్లుయెన్స్ని తీసుకొచ్చి అక్కడ భారత్కు వ్యతిరేకంగా ఏమైనా జరుగుతుందా? అటువంటిదే జరిగితే కనుక మనం కూడా దానికి సిద్ధంగా ఉన్నాం. మన రా ఏజెంట్స్ కూడా ఊరికే లేరు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళలోనే ముసలం పుట్టింది. యమీన్ వేరే పార్టీ పెడతానని చెప్పి మొదలుపెట్టాడు. యమీన్ యొక్క పార్టీకి సంబంధించిన వ్యక్తే మువాజో. కాబట్టి మరి వాళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం వచ్చి గొడవలు వస్తే కనుక మరి ఆ ప్రభుత్వం ఎక్కడికి వెళ్తుందో చూద్దాం మనం. భారత ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా ఆ దేశం ఏమైనా చేస్తే కనుక మనం ఊరికే ఉండేటువంటి పరిస్థితి మనకైతే లేదు. కరెక్ట్. కానీ ఇప్పటికైతే చూద్దాం, వాళ్ళు ఇటువంటి ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇక్కడ ఈ కాన్ఫరెన్స్కి రాకపోవడం అనేది ఒక మెసేజ్ మనం కూడా అబ్జర్వ్ చేస్తున్నాం, చూద్దాం ఏమవుతుంది. ఎస్, అయితే ఒకవైపు చైనీస్ ఇంట్రెస్ట్లు మాల్దీవ్స్ కాపాడే ప్రయత్నం చేస్తోంది. అండ్ ఇంకొక వైపు మొన్నటికి మొన్న వారం రోజులు అవుతుంది అనుకుంటాను నాకు తెలిసి, జార్జియా మెలోనీ, ఇటలీ నూతన అధ్యక్షురాలు జార్జియా మెలోనీ ఏదైతే భారత ప్రధానిని COP28 మీటింగ్లో కలవడం జరిగింది. కలిసిన తర్వాత మెలోడీ అని సెల్ఫీ తీసుకోవడం జరిగింది. సో దాని గురించి మనం గత వారం చర్చించాం. సో ఇప్పుడు జార్జియా మెలోనీ ప్రభుత్వము అఫీషియల్గా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, ఏదైతే చైనాకు సంబంధించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి వైదొలగడం జరిగింది. వైదొలుగుతూనే ఒక చిన్న స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఐ థింక్ దట్ వీ షుడ్ ఇంప్రూవ్ అవర్ కోఆపరేషన్ విత్ చైనా ఆన్ ట్రేడ్ అండ్ ఎకానమీ అంటూ మెలోనీ చెప్పారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి బయటకు వచ్చినంత మాత్రాన ట్రేడ్ ఇవన్నీ కొనసాగిస్తాము, కోఆపరేషన్ పెంచుకుంటాము అనే మాట్లాడడం జరిగింది. ఒక సాఫ్ట్ స్టేట్మెంట్ లాగా చూడొచ్చు. బట్ BRI నుంచి బయటకు రావడం అనేది ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. అండ్ మోదీతో ఒక COP28లో కలవడము, కలిసిన తర్వాత ఇంకా దాన్ని ధృవీకరించుకునడము, ఆ తర్వాతనే ఈ అఫీషియల్గా బయటకు రావడం జరిగింది అనుకోవచ్చా? సో దీన్ని ఎట్లా మీరు చూస్తారు? అంటే ఇటలీకి భారతదేశానికి కోఆపరేషన్ గణనీయంగా పెరుగుతోంది ఇప్పుడు. ఎస్, వాళ్ళకు డిఫెన్స్ ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర బాగా ఉంది. వాళ్ళకి గతంలో వాళ్ళు పాకిస్తాన్కి సప్లై చేసేవాళ్ళు. మనము ఇటలీని పాకిస్తాన్ కూటమి నుంచి మన సైడ్ తిప్పుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. కాబట్టి ఇటలీకి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్స్ని కాపాడడానికి మోదీ గారు, జార్జియా మెలోనీ ఇద్దరు చాలా చర్చలు చేశారు. G20 అప్పుడు కావచ్చు, ఇతరత్ర ఆవిడ ముందు వచ్చినప్పుడు కావచ్చు, COP28లో కావచ్చు, చాలా చర్చలు జరిగినాయి. ఇప్పుడు ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ కారిడోర్ ఏదైతే ఉందో ఆ కారిడోర్ ఇటలీకి చాలా లాభసాటిగా ఉండబోతోంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి ఆల్టర్నేట్గా అది ఉండబోతోంది. కాబట్టి తప్పకుండా మోదీ గారిని కలిసిన తర్వాత అంటే దీన్ని కంప్లీట్గా డిస్మిస్ చేయలేము. ఆఫ్కోర్స్ ఆ దేశం ఆల్రెడీ నిర్ణయించుకుంది BRI నుంచి బయటకు వెళ్ళాలని. అయినా కానీ కూడా
మోదీ గారితో కలిసినటువంటి ఆ కలయిక మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్ని కూడా మనం ఇగ్నోర్ చేయలేము. మోదీ గారు భరోసా అనేది తప్పకుండా ఇచ్చారు. మీరు బీఆర్ఐ నుంచి వస్తే కనుక మీకు ఆల్టర్నేట్ రూట్స్ మేము ఇస్తాము అని చెప్పడంతో ఒక భరోసాతో ఆవిడ చేశారు. ఎందుకంటే చైనా నుంచి ఎవరైనా బయటికి రావాలంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ భారతదేశం ఎవరికైనా. కాబట్టి ఆ భరోసా మనం ఇవ్వడం జరిగింది. ఇటలీ రెండవ దేశం ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి బయటకు వచ్చిన దేశం. మొట్టమొదటి దేశం ఫిలిప్పైన్స్. ఎందుకంటే ప్రతిరోజు ఫిలిప్పైన్స్ నేవీని కోస్ట్ గార్డ్ని వాళ్ళు సతాయిస్తున్నారు. వాళ్ళ ఫ్లైట్స్ వచ్చి తిరుగుతున్నాయి, వాళ్ళ బోట్లు వచ్చి వీళ్ళని ఢీకొంటున్నాయి, వాళ్ళని చాలా హింసిస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఫైనల్గా బాంగ్ మార్కోస్ వచ్చేసి దాని నుంచి వెళ్ళిపోయారు. ఇటలీ రెండవ దేశం. G7 దేశంలో ఏకైక దేశం బీఆర్ఐలో ఉన్న దేశం ఇటలీ. వాళ్ళు ట్రంప్ హయాంలో ట్రంప్ ఎంత మొత్తుకొని చెప్పినా అప్పుడు ప్రభుత్వం వినకుండా బీఆర్ఐలో చేరారు. 2019లో చేరారు. జార్జియా మెలోని ఎలక్షన్లో కూడా చెప్పింది ఆవిడ, ఈ ఎందుకు మనకు పనికిరాని ప్రాజెక్టులో మీరు జోక్యం చేసుకున్నారు, మనం బయటికి రావాలని అప్పుడే చెప్పింది ఆవిడ. దీనివల్ల ఇటలీకి ఎటువంటి లాభం లేదు అని స్పష్టంగా చెప్పింది ఆవిడ. ఫైనల్గా ఇప్పుడు వెళ్ళిపోవడం అనేది చాలా మంచి శుభసూచకం. అది భారతదేశంతో మైత్రి పెరుగుతుంది, చైనా నుంచి వాళ్ళ మైత్రి తగ్గుతుంది అన్నది మన ఇంట్రెస్ట్కి తప్పకుండా లాభసాటిగానే ఉంటుంది. అది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.